ఈరోజు అయితే మా పాప బర్త్డే కేక్ కటింగ్ చేయబోతున్నామండి. చిన్న వీడియో ద్వారా మీతో కూడా షేర్ చేసుకోబోతున్నాను అనమాట. ఫస్ట్ అయితే ఇంకా నేను రెడీ అయిపోయి మా పాపను కూడా రెడీ చేయించేసాను. తను ఓల్డ్ డ్రెస్ వేసుకునిందండి. ఇంతకుముందు మేము తీసుకున్న కొంచెం డ్రెస్ హెవీగా ఉంది, దానికి మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉందని చెప్పి తీసేసిందనమాట. ఇదండి బర్త్డేకి కేక్ ఇది తీసుకున్నాం మేము, చాక్లెట్ కేక్. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి, చాలా బాగుందన్నమాట. సో సింపుల్గా మా ఫ్యామిలీతో ఇలా కేక్ కటింగ్ ప్లాన్ చేసాము. ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి సెలబ్రేషన్స్ లాగా పిల్లలు కేక్ కటింగ్ అంటే క్యాండిల్స్ వెలిగించి ఇలా లైట్స్ ఆఫ్ చేస్తారనమాట. సో అలా లైట్స్ ఆఫ్ చేసి క్యాండిల్స్ వెలిగించి ఇలా సింపుల్గా పిల్లల కోసం వాళ్ళ సాటిస్ఫాక్షన్ కోసం ఇలా సింపుల్గా సెలబ్రేషన్స్ అనేది చేసుకున్నామండి. చూసారు కదా, చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా లైట్స్ ఆఫ్ చేసేసరికి క్యాండిల్స్లో కేక్ చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైనల్గా కేక్ కటింగ్ అనేది స్టార్ట్ చేసేసాము. ఇలా దగ్గరుండి పక్కన కూర్చోబెట్టి చిన్నపిల్లలకి కొంచెం మెమరీస్ అనమాట. సో కొంచెం ఫన్ చేసుకుంటూ ఇలా బాగా ఎంటర్టైన్ చేస్తూ కొంచెం సరదాగా పిల్లలతో ఇలా కేక్ కటింగ్ అనేది ప్లాన్ చేసామన్నమాట. సో చాలా సింపుల్గా ఇలా మా పాప బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయిపోయిందండి. మా ఆయన నా మీద కామెడీ చేస్తున్నారనమాట. సో దానివల్ల కొంచెం నవ్వుకుంటూ ఫన్ కొంచెం ఎక్స్ట్రా అయింది. ఇంకా పిల్లల్ని కూడా బాగా ఎంటర్టైన్ చేస్తూ పిల్లల్ని ఇంకా అందరం కేక్ తినిపించుకుంటూ ఇలా సరదాగా మా పాప హ్యాపీ బర్త్డే అయిపోయిందన్నమాట. కేక్ అయితే చాలా టేస్టీగా ఉందండి. నేనే కొంచెం ఎక్కువగానే తినేసాను. చాలా చాలా టేస్టీగా ఉంది. చిన్నపిల్లలు అయితే ఎవరూ లేరండి. మా పిల్లలతో కేక్ కటింగ్ సెలబ్రేషన్స్ చేసుకోవడం అంటే చాలా ఇష్టం అన్నమాట. సో మా ఏరియాలో అయితే ఎవరు లేరండి. ఇంకా తర్వాత కేక్ని అందరం షేర్ చేసుకొని తిని మిగిలిన కేక్ ఫ్రిడ్జ్లో పెట్టేసాము. ఇంకా మొత్తం కూడా క్లీనింగ్ పని ఎక్కువ ఉంటుంది అన్నమాట. సెలబ్రేషన్ అయిపోయిన తర్వాత ఇంకా హౌస్ అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఇంకా డిన్నర్కి బయట హోటల్కి వెళ్ళామన్నమాట. డాబా దగ్గరికి వెళ్ళాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకో అక్కడ ఫుడ్ అస్సలు బాగాలేదన్నమాట. అక్కడైతే అసలు ఏం బాగాలేదు టేస్ట్. ఇంకా అక్కడి నుంచి వేరే రెస్టారెంట్కి వచ్చామండి. ఇక్కడ పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ పెట్టాము వీళ్ళకి టైంపాస్ అవ్వడానికి. ఫుల్గా అక్కడ న్యూ ఇయర్ అప్పుడేమో మంచిగా గ్రాండ్గా డెకరేషన్ చేసి పెట్టింటే వాటితోటి బాగా ఆడుకుంటున్నారన్నమాట. తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ప్లేస్ చేంజ్ అయ్యామన్నమాట. ఇక్కడైతే మా బాబుకి 2 కాళ్ళు ఒక చోట పెట్టి కూర్చోవడం వాడి వల్ల కాలేదండి. సో అస్సలు ఉండడం అన్నమాట. మామూలుగానే అల్లరి ఎక్కువ, అలాంటిది ఇంకా బయటకు వస్తే అస్సలు ఉండడు. అసలు వాడికి కామ్గా కూర్చోవడం అస్సలు తెలియదు అన్నమాట. తిరుగుతూనే ఉంటాడు, లేదంటే హ్యాండ్స్తో ఏదో కలర్ చేస్తూనే ఉంటాడు. సమ్ టైమ్స్ చాలా క్యూట్గా అనిపిస్తుంది, ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. ఇంకా వీళ్ళ అల్లరి భరించలేక వీళ్ళకైతే ఐస్ క్రీమ్ ఆర్డర్ పెట్టేసాము. ఇంకా తింటూ ఇంకా అక్కడ నుంచి ఆ రోజు వచ్చేసామండి. హాలిడేస్ వచ్చాయి కదా. ఇంకా వాడు వేసుకున్న డ్రెస్, ఆమె కొనుక్కున్న, మా పాప తీసుకున్న టాయ్స్ ఇవన్నీ చూపిస్తుంది. స్లేట్ కొనింది కదా, ఇంకా అవన్నీ మా అమ్మకి చూపిస్తున్నాను అనమాట. సర్ప్రైజ్ బాగుందా? అప్పుడే వేసుకున్నావు స్వెటర్. చలి ఉందా? చలి ఉందా ఇక్కడ? బేబీ బేబీ నాకు చలి అంటే ఇష్టం అన్నావు, మరి జాకెట్ వేసావు ఎందుకు? భయం? నీకు చలి అంటే ఇష్టం కదా, మరి ఎందుకు వేసుకున్నావు అది చెప్పు. అమ్మమ్మకి సర్ప్రైజ్ ఇచ్చావచ్చి నువ్వు. పండు ఇలా రానా? నీకు మామూలుగా బ్లూ కలర్ కదా ఇష్టము, ఎందుకు గ్రీన్ తీసుకున్నావు?
గ్రీన్ న్యాచురల్ కలర్ కదా. అబ్బో వెరీ గుడ్ నాన్న. నీకెందుకే బ్లాక్ ఇష్టమా పింక్ ఇష్టమా? అదండి ఇంకా ఇంట్లో మా అమ్మకి కొన్ని కబుర్లు చెప్పి మాటలు చెప్పేసి ఇంకా ఫ్రెండ్స్ని కలవడానికి అయితే వచ్చేసాడండి. ఈ అబ్బాయి మా బాబుకి బెస్ట్ ఫ్రెండ్ అనమాట. సో చిన్నప్పటి నుంచి ఇద్దరు కలిసి ఆడుకుంటారు. ఎప్పుడు అమ్మమ్మ ఊరికి వచ్చినా వీళ్ళు ఆడుకుంటారు, కొట్టుకుంటారు, సరదాగా బాగా వీళ్ళకి హ్యాపీగా గడిచిపోతుంది అనమాట. ఇంక ఇక్కడైతే మా పాప కోసం తీసుకున్న లెహంగా మా అమ్మకి చూపిస్తున్నానండి. చాలా బాగుందని చెప్పింది కాంబినేషన్. సైజెస్ అన్నీ కూడా చెక్ చేసుకుంటుంది. ఇంకొంచెం పెద్ద సైజ్ అంటే బాగుండు అన్నట్లు చెప్తున్నారు అనమాట. సో కలర్ అయితే బాగుందని చెప్పింది. మా అమ్మ ఆమె ఓన్ మనీతో చాలా కష్టపడి మా కోసం బట్టలు తీసుకొచ్చి మాతో షేర్ చేసుకున్న రోజులైతే చాలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు మేము ఇలా డ్రెస్ తీసుకొని మా పాప కోసం ఇలా అమ్మకు చూపించుకోవడంలో చాలా చాలా హ్యాపీగా ఉందండి. ఏదైనా సరే నాకంటే మా అమ్మ సెలెక్షన్ చాలా బాగుంటుందని నా ఒపీనియన్ అనమాట. నా చిన్నప్పుడు కూడా మా అమ్మ నాకు సెలెక్షన్ చేయడంలో మేము మా ఎక్స్పీరియన్స్తో నేను చెప్తున్నానండి. ఈ మధ్య నేను కూడా కొంచెం బాగానే తీసుకుంటున్నాను. ఏదైనా కొనాలన్నా, డ్రెస్ కొనాలన్నా, ఇంట్లో ఏదైనా వస్తువులు తీసుకోవాలన్నా ఎవ్రీథింగ్ నేను మా అమ్మతోనే ఫస్ట్ డిస్కషన్ చేసుకుంటాను. అమ్మకు నచ్చిన తర్వాత తీసుకుంటాను అనమాట. సో ఫస్ట్ టైం నేను ఈ డ్రెస్ అమ్మకు తెలియకుండానే తీసుకున్నాను. కలర్స్ అయితే చూపించలేదు. సో ఎలాగైనా కానీ ఆమెకు నచ్చినట్లుగా మంచి కలర్ కాంబినేషన్లో అయితే తీసుకున్నానని ఈ డ్రెస్ చూపించిన తర్వాత అర్థమైంది. ఫైనల్లీ నేను కూడా మా అమ్మ లాంటి సెలెక్షన్స్కి రీచ్ అయ్యానని అనుకుంటున్నాను. దేనిలో అయినా సరే, బట్టలు కావచ్చు, ఇంకా మిగతాది ఏదైనా సరే ఎవ్రీథింగ్ నేను కూడా అమ్మ దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నానండి. ఒక్కొక్కటి మీకు కూడా తప్పకుండా షేర్ చేస్తాను. మా అమ్మ మమ్మల్ని ఎంత బాగా చదివించడం కానీ, మాకు తెలియజేసిన విషయాలు కానీ, మమ్మల్ని పెంచిన పద్ధతులు కానీ ఏదైనా మీతో షేర్ చేసుకుంటాను. సో నేను పెద్ద సైజే తీసుకున్నాను, కానీ ఇంకా పెద్దది కావాలని చెప్పింది అనమాట. అంటే మిడిల్లో బెల్ట్ వేసేస్తే ఇంకొంచెం 2-3 ఇయర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు కదా అని చెప్పి వాళ్ళ ఉద్దేశం అండి. సో ఇంతకీ ఈ డ్రెస్ మీకు నచ్చిందా? ఈ కాంబినేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. దీనికి క్యాన్ కూడా ఇచ్చారనమాట, కొంచెం బాగా హెవీగా కనిపిస్తుంది. ఫస్ట్ టైం అనమాట ఇలాంటి డ్రెస్ తీసుకోవడం. సో నాకు తెలిసి తను ఎక్కువసేపు ఈ డ్రెస్లో ఉండలేదని అనుకుంటున్నాను. నేను ఒక ఫ్రాక్ వేసుకుంది కదా, సో అది కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్కూల్లో ఉంది కాబట్టి ఉండగలిగింది. ఇంట్లో అయితే అసలు 5 మినిట్స్ కూడా ఉండదు. సో చూడాలండి, ఒకసారి ట్రై చేసి తర్వాత తీసుకుందాం అని చెప్పి ఒకటి తీసుకున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.